హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 9ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లోకి రాగానే హీరోయిన్ అండ్ యాంగ్చంగ్ ఎదురు మూవీ అయితే చూస్తారు కదా. హీరోయిన్ అయితే అంటది మీ ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తాను అని చెప్పి. హీరోయిన్ అయితే అలా అనేసరికి యాంగ్చంగ్ అయితే ఫస్ట్ మూవీ చూడు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు. హీరోయిన్ అయితే మూవీలో చూసావా ఎంత గ్రీనరీ ప్లేస్, నాకు అది ఎంతో బాగా నచ్చింది, మన ఇద్దరం అక్కడ మంచి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా అని అనగానే ఇక్కడ యాంగ్చంగ్ అయితే చెప్తాడనమాట. నువ్వు చాలాసార్లు నాకు చెప్పు నేను వంట చాలా బాగా చేస్తానని చెప్పి, అప్పుడు నేను నీ కోసం చెఫ్ అయిపోవాలని చెప్పి అనుకున్నాను. అక్కడ నువ్వు రిసెప్షనిస్ట్ కింద ఉండొచ్చు, నేను చెఫ్ కింద ఉన్నప్పుడు అలా మన ఇద్దరం సింపుల్ లైఫ్ని స్టేబుల్ లైఫ్ని జీవించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు ఒక సింపుల్ లైఫ్లో అని చెప్పి అనుకున్నాం. కానీ అది జరుగుతుందో లేదో అనేది నాకు అర్థం అవ్వట్లా. నువ్వు చెప్తావా ఇలాంటి లైఫ్ మనం ఉండగలమా లేదా అని చెప్పి అని హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. ఇంకా అలా హీరోయిన్ వంక చూసేసరికి హీరోయిన్ అయితే పడుకొని పోయి ఉంటుంది. ఇంకా యాంగ్చంగ్ ఏమీ చేసేది లేక హీరోయిన్ అయితే సరిగ్గా యాంగ్చంగ్ అయితే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ ల్యాప్టాప్లో మన హీరోయిన్ అయితే యాంగ్చంగ్కి ఎలా ప్రపోజ్ చేయాలి, యాంగ్చంగ్ని ఎలా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఒక పీపీటీ అయితే రెడీ చేసుకుని ఉంటుంది. ఇంక ఇదంతా యాంగ్చంగ్ అయితే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసి హీరోయిన్ వంక అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా యాంగ్చంగ్ అయితే గుర్తొస్తుంది అనమాట, వీళ్ళిద్దరూ ఎలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి. హీరోయిన్ యాంగ్చంగ్ని ఎంత మిస్ అయింది, యాంగ్చంగ్ని ఎంత ప్రేమించిందని యాంగ్చంగ్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే యాంగ్చంగ్ హీరోయిన్ కోసం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నా కోసం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను ఎంతో అదృష్టవంతురాలను అనుకుంటా నువ్వు ఉన్నందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉంటుంది అనమాట. ఇలా తింటూ ఉన్నప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ అనేది వస్తుంది. క్యాబ్ డ్రైవర్ అయితే కాల్ చేస్తాడనమాట. మేడం మీరు త్వరగా కిందకి రావాలి, లేట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతామని. ఇక్కడ హీరోయిన్ కూడా సరే నేను త్వరగా అయితే వచ్చేస్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది అనమాట. యాంగ్చంగ్కి చెప్పి వెళ్తుంది, నేను త్వరగా ఇంటికి అయితే వచ్చేస్తాం, మన ఇద్దరం కలిసి డిన్నర్కి అయితే వెళ్దామని చెప్పి యాంగ్చంగ్కి అయితే చెప్తుంది అనమాట. ఇంకా అలా మళ్ళీ యాంగ్చంగ్ దగ్గరికి అయితే వచ్చి యాంగ్చంగ్కి అయితే హగ్ అనేది ఇస్తుంది అనమాట గట్టిగా. కానీ యాంగ్చంగ్ మాత్రం హీరోయిన్ని వెనక్కి అయితే తోస్తాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది ఏమైంది అని చెప్పి. ఆ మాటకి యాంగ్చంగ్ అయితే మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందామని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వేం చెప్పావో నాకు అర్థమవులా, ఇంకోసారి చెప్పు అని చెప్పి అనగానే యాంగ్చంగ్ అయితే మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం అన్న విషయమే నేనైతే నీకు చెప్పాను, లెట్స్ బ్రేకప్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. ఇలాంటివి జోక్ చేయకు, నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది, నీకు ఇప్పుడే చెప్తున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదనమాట. కానీ యాంగ్చంగ్ ఏమీ మాట్లాడు, సైలెంట్గా అయితే ఉంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే అర్థమైపోతుంది అనమాట యాంగ్చంగ్ సీరియస్గానే చెప్తున్నాడని. మళ్ళీ క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి మేడం త్వరగా రండి అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే గట్టిగా వచ్చేస్తుంది అనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వస్తున్నానని చెప్పాను కదా, కొంచెం సేపు వెయిట్ చేయండి, ఆ మాత్రం వెయిట్ చేయలేరా అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుంది అనమాట. ఇదంతా విన్న యాంగ్చంగ్ అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. హీరోయిన్కి అయితే చాలా అంటే చాలా కోపం అండ్ బాధ రెండు కలిసి అయితే వచ్చేస్తాయి. ఇంకా వెంటనే యాంగ్చంగ్ పెట్టిన రింగ్ అనేది తీసేసి, ఇది నీ నిర్ణయమే కదా, నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ కాదని చెప్పలేదు, సరే నువ్వే ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకుని ఉంటావని చెప్పి రింగ్ అనేది టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి అయితే హీరోయిన్ సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ అయితే కార్లో కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు తను అలా చెప్పాడు అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ ఎంత అయితే బాధపడుతుందో యాంగ్చంగ్ కూడా అంతే బాధపడతాడనమాట. హీరోయిన్ని తలుచుకొని యాంగ్చంగ్ కూడా అంతే బాధపడుతూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారన్నమాట. హీరో అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎవరో వస్తారని చెప్పి. ఎవరో కాదు, మన హీరోయిన్ కోసం హీరోయిన్కి రిజర్వ్ చేసిన సీట్ని చూస్తూ ఉంటాడనమాట, హీరోయిన్ ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడ హీరోయిన్ అయితే ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. ఏడ్చింది కాబట్టి తన మేకప్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా క్యాబ్ డ్రైవర్ అయితే చూస్తాడనమాట. ఇదంతా చూసిన క్యాబ్ డ్రైవర్ అయితే హీరోయిన్కి ఇలా చెప్తాడు, హే యంగ్ గర్ల్, బహుశా నీకు ఇప్పుడు ఏదో సమస్యగా ఉన్నట్టుంది, నువ్వు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూసి ఇదే పెద్ద ప్రాబ్లం అని చెప్పి నీ జీవితంలో అనుకుంటావు, కానీ ఇది కాదు, ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక నీకెంతో వెలుగుతో కూడిన ఫ్యూచర్ అయితే ఉంటుంది, ఆ వైపునే నువ్వు వెళ్ళగలవు, తర్వాత ఈ ప్రాబ్లం చాలా చిన్నగా అంతది అనగానే హీరోయిన్ అయితే అతనికి థ్యాంక్స్ చెప్పి మీ డబ్బులు తర్వాత పే చేస్తానని చెప్పి ఫాస్ట్గా మీటింగ్కి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ మీటింగ్కి రావడం చూసిన హీరో అయితే కొంచెం రిలాక్స్ అయితే అవుతాడనమాట. ఇంకా హీరోయిన్ చూసి కొంచెం ఊపిరి కూడా పీల్చుకుంటాడు. ఇక్కడ యాంగ్చంగ్ అయితే తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని హీరోయిన్ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అయితే తను షిఫ్ట్ అయిపోవాలని చెప్పి అనుకుంటాడనమాట. అలా అన్ని ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఫోన్ అనేది చూస్తూ ఉంటుంది, యాంగ్చంగ్ ఏమైనా మెసేజ్ చేశాడేమో అని చెప్పి. అలా హీరోయిన్ చాలాసార్లు తన ఫోన్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఒక క్లయింట్ని తీసుకొని అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ అయితే పిలుస్తాడు కానీ హీరోయిన్ అయితే ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది అనమాట. ఇంకా హీరో గట్టిగా అయితే హీరోయిన్ని పిలిచేసరికి హీరోయిన్ అయితే వింటది. ఇంకా వెంటనే హీరో దగ్గరికి అయితే వస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే పరిచయం చేస్తాడు, తిను న్యూ కంపెనీ పెట్టింది అని చెప్పి. ఇంకా ఈయన్ని కూడా పరిచయం చేస్తాడు, తిను కేఈ టెక్నాలజీకి సంబంధించిన మిస్టర్ స్ట్రెంగ్ అని.
అని. ఇంకా అలా హీరో అయితే ఒకరికొకరిని పరిచయం చేస్తారన్నమాట. ఎంత దూరం నుంచి జాంగ్రీ అయితే చూస్తుంది. ఇంకా జాంగ్రీకి ఫుల్గా జెల్సీగా అనిపించి వెంటనే అక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వచ్చి హీరోయిన్ అయితే పలకరిస్తుంది, ఎలా ఉన్నావని చెప్పి. హీరోయిన్ కూడా బాగానే ఉన్నానని చెప్పి అంటది. ఇంకా అక్కడే ఉన్న మిస్టర్ షెన్ కూడా పలకరిస్తుంది అనమాట. మన హీరోయిన్ మాత్రం ఫోన్ అనేది చూసుకుంటూనే ఉంటుంది. ఇదంతా మన హీరో అయితే గమనిస్తాడు. ఇంకా జాంగ్రీ కూడా గమనించి ఇలా అయితే అంటది, నీకు మాతో మాట్లాడడం అంత ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, అంత మాటలు ఫోన్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదనగానే హీరో అయితే అదంతా కవర్ చేస్తాడనమాట. యాక్చువల్గా హీరోయిన్ మీ కాంటాక్ట్ అనేది అడగాలని చెప్పి అనుకుంటుంది, కానీ తను కొంచెం మొహమాట పడుతుంది. మీ ఇద్దరు వీచాట్ యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి అనగానే హీరో అండ్ మిస్టర్ షాన్ కూడా వీచాట్ అనేది యాడ్ చేసుకుంటారన్నమాట. ఇలా వీళ్ళరుగురు కూర్చొని భోజనం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ జాంగ్రీ అయితే మళ్ళీ అంటదన్నమాట, ఈ పార్టీ అంతా అయిపోయాక మన అందరం డిన్నర్కి అయితే వెళ్దాం, కొంచెం మన అందరం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా బిజినెసెస్ గురించి అని చెప్పి అంటది. కానీ హీరోయిన్ అయితే అంటది, నేను ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు అంతగా ఏమీ తెలియదు, మీరైతే వెళ్ళండి, నాకు కొంచెం వర్క్ కూడా ఉంది అని చెప్పి అంటది. ఇదంతా విన్న జాంగ్రీ అయితే అంటది, నువ్వు కనుక ఇలాంటి మీటింగ్స్కి గట్రా రాకపోతే చాలా ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతావు, నీకు సోషల్ ఇంటరాక్షన్ చాలా అవసరం అని చెప్పి అంటది. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మనకి టాలెంట్ ఉండాలి కానీ ఎలాంటి ఆపర్చునిటీ అయినా వస్తుంది, ఒకవేళ టాలెంట్ లేకపోతే ఏ ఆపర్చునిటీ వచ్చినా దానికి యూజ్ ఉండదు అని చెప్పి అంటది. ఇదంతా విన్న హీరో అయితే నువ్వు నాతో రా బయటికి అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరోతో బయటికి వెళ్తుంది. హీరో అయితే అడుగుతాడు, ఏమైంది, నువ్వు ఈరోజు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అన్నట్టు ఉన్నావు, నేను ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అంటే ఏమీ లేదు, మార్నింగ్ నేను టిఫిన్ అనేది సరిగ్గా చేయలేదు, దానివల్ల నాకు లో షుగర్ కింద అనిపిస్తుంది, అందుకే నేను అలా బిహేవ్ చేస్తాను, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటదన్నమాట. కానీ అప్పుడే హీరో అయితే హీరోయిన్ హ్యాండ్ చూస్తాడు, హీరోయిన్ రింగ్ అయితే ఉండదు. ఇంకా హీరోకి అయితే అర్థమవుతుంది తనకి బ్రేకప్ అనేది జరిగిందని చెప్పి. ఇంకా హీరో అయితే అంటాడు, సరే నీ మూడ్ సెట్ అయ్యాకేరా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అనేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే హీరోకి అయితే లూలు అయితే మెసేజ్ పెడతాడనమాట, నువ్వు నా బార్కి వచ్చి అంతా చెక్ చేస్తానన్నావు కదా, ఎప్పుడు వస్తావు అని చెప్పి లూ అయితే అడిగేసరికి నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి హీరో అంటాడనమాట. ఇక్కడ అయితే మన యాంగ్ చంగ్కి హీరోయిన్ అయితే కాల్ చేస్తుంది, నువ్వు డోర్ అనేది ఓపెన్ చేయి, నేను డోర్ దగ్గరే ఉన్నానని చెప్పి అంటదన్నమాట. ఇంకా యాంగ్ చంగ్ కూడా వెంటనే వెళ్ళి డోర్ అనేది ఓపెన్ చేస్తాడు. ఇంకా యాంగ్ చంగ్ చూసిన హీరోయిన్ అయితే చూపిస్తుంది అనమాట, ఇదిగో చూడు, ఇది నా అగ్రిమెంట్ డాంగ్ యాంగ్ కంపెనీతో, చూసావా ఇది నా అగ్రిమెంట్ అనేది తీసుకొని చూడు, ఇదిగో నాకు చూసావా మనీ కూడా పడ్డాయి, ఇన్వెస్ట్మెంట్ మనీ, ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా మంచిగానే ఉన్నాను చూడు అని చెప్పి ఇక్కడ యాంగ్ చంగ్కి చూపిస్తే యాంగ్ చంగ్ మాత్రం ఏమీ మాట్లాడుకుంటా కంగ్రాచులేషన్స్ అని మాత్రమే చెప్తాడనమాట. ఇంకంతే ఇది విన్న హీరోయిన్ అయితే వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన రూమ్ అంతా చెక్ చేసేస్తూ ఉంటుంది అనమాట. తన బట్టల్లో ప్రతి చోట అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి అన్నీ చెక్ చేసేస్తుంది అనమాట. ఇంకా సోఫా సెట్స్ అన్నీ చెక్ చేసేసరికి ఇక్కడ యాంగ్ చంగ్ అయితే ఒకే ఒక మాట అంటాడు, ఏమీ లేదు, అక్కడ ఎవరూ లేరు, ఇంకో అమ్మాయి, నువ్వు తప్ప నా జీవితంలో ఇప్పటి వరకు ఇంకో అమ్మాయి లేదు, నువ్వు అలా నెతకాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే తెగ ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏడ్ చేసేసరికి యాంగ్ చంగ్ అయితే వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. హీరోయిన్ అయితే యాంగ్ చంగ్ని అయితే దోసేసి, ఎందుకు నువ్వు నన్ను హక్ చేసుకుంటున్నావు, ఇంకా నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు కదా, నువ్వు నన్ను హక్ చేసుకొని ఏమీ కన్సర్న్ చేయక్కర్లేదు అనగానే మళ్ళీ యాంగ్ చంగ్ అయితే హక్ చేసుకుంటాడు. హీరోయిన్ అయితే అంటది, నేను వెయిట్ చేయమని చెప్పాను కదా, నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేకపోయావా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్నమాట యాంగ్ చంగ్ని. అలా అడిగేసరికి యాంగ్ చంగ్ అయితే లేదు, అలా అని ఏమీ లేదు, నువ్వు నీ మీద బ్లేమ్ అనేది వేసుకోకు, నేను నీకు ఎంతో హెల్ప్ చేయాలని చెప్పి అనుకున్నా, నీకు సపోర్ట్ ఇవ్వాలని అనుకున్నా, కానీ నేను నీకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వలేకపోయాను, నేను ఓన్లీ నీకు బ్యాక్గ్రౌండ్ కిందే మిగిలిపోయాను తప్ప నీకేమాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, అయినా నువ్వు ప్రింటర్ కొనడంలో ఫెయిల్ అయ్యావు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, అయినా సరే నేను నా ట్రబుల్స్ గురించి ఆలోచించాను కానీ నీ ట్రబుల్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, నేను నీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఉన్నానని అనుకున్నాను కానీ నా కంఫర్ట్ వల్ల నీకు ఏ యూజ్ లేదని నాకైతే అర్థమైంది, ఇంకా నీకు నాకు ఈ సెట్ అవ్వదని కూడా నాకు అర్థమైంది, మన ఇద్దరు దారులు వేరు అని చెప్పి చెప్తాడనమాట హీరోయిన్కి. మనం ఇక్కడి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడితే మంచిది అనుకుంటా, ఎందుకంటే మనం ఒకరికొకరికి సర్టెన్ రిలేషన్షిప్ అనేది లేదు, మనకు అసలు సరిపోం కూడా ఒకరికొకరం అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, అలా సైలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా యాంగ్ చంగ్ అలా చెప్పేసరికి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు అలా సైలెంట్గా హీరోయిన్ అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన హీరో అయితే కుకింగ్ చేసేస్తూ ఉంటాడనమాట. తన సీ ఫుడ్ అనేది కుక్ చేస్తూ ఉంటాడు. ఇలా కుక్ చేస్తున్నప్పుడే అక్కడికి స్మైలీ అనేది వచ్చి, ఏంట్రా సంగతులు అంతలా కుక్ చేసేస్తున్నావు, ఏమైనా అయిందా ఏంటి, లేకపోతే హీరోయిన్ ఏమైనా తన పెళ్లి కార్డు తీసుకొచ్చి రేపు నా పెళ్లికి రావాలని చెప్పి నీకు ఇన్విటేషన్ ఇచ్చిందా అని చెప్పి అడుగుతాడనమాట స్మైలీ అయితే. అలా అడిగేసరికి హీరో అయితే చెప్తాడు తనకి బ్రేకప్ అయిపోయింది అని చెప్పి. ఈ మాట వినగానే స్మైలీ అయితే, ఇంకేంట్రా పండగే కదా, నీకేంటి ఇప్పుడు ఇంత అరేగెంట్గా ఉండకు, వెళ్ళి నీ మనసులో మాట తనకి చెప్పారా అని చెప్పి హీరోకి అయితే చెప్తాడు. కానీ ఇది కరెక్ట్ టైం కాదని చెప్పి హీరో అయితే అంటాడు, తన్ని ఎలా కంఫర్ట్ చేయాలో కూడా నాకు తెలియదురా అంటే, కంఫర్ట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోరా నువ్వు అని చెప్పేసరికి హీరో అయితే అదేమి కుదరదు, నేనైతే ఇప్పుడు బయటికి పనిలో
వెళ్తాను. నేను ఎప్పుడు అలాంటి పనులు చేయనురా, నువ్వు నాకు ఇలాంటి అడ్వైజ్లు అయితే ఇవ్వకు. ఇదిగో ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసాను, ఈ ఫుడ్ అంతా తిను, నాకు బయట వేరే పని అనేది ఉంది, లూగాడి దగ్గరికి వెళ్ళాలి అంటే కిచెన్ కూడా క్లీన్ చేసే అని చెప్పి ఇక్కడైతే స్మైలీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే బార్లో కూర్చొని ఫుల్గా అయితే తాగుతూ ఉంటారనమాట. అదే బార్లోకి హీరో అయితే వస్తాడు. ఇంకా అక్కడ హీరోయిన్ అయితే చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూసి తనేంటి అక్కడ కూర్చుందని చెప్పి అక్కడికి వెళ్ళి హీరోయిన్ చూస్తూ కూర్చుంటాడనమాట. హీరో అయితే ఒక లెమన్ అనేది ఆర్డర్ అనేది ఇస్తాడు. ఇంకా అలా హీరోయిన్ని చూస్తూ ఉండేసరికి అప్పుడే లూ అయితే వస్తాడు. ఇంకా లూ అయితే హీరోయిన్ని చూసి తన గంట నుంచి ఒక అద్దెలా తాగుతూ ఉంది, తనకి కంపెనీ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు అని చెప్పి అంటాడనమాట. లూని కూడా పట్టించుకోకుండా హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఇక్కడ లూ అయితే అంటాడు తన సాడ్గా కూడా ఉంది అని. హీరోయిన్ అయితే కింద పడిపోయి ఉంటుంది అనమాట. ఎవరూ లేకపోయినా హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది, మీరేమీ భయపడకండి, నేనేమీ పడిపోలే, నాకు రక్తం కూడా ఏమీ రాలేదు అనేసరికి హీరో అయితే తన్ని ఎత్తుకుంటాడనమాట పడిపోతున్నదని. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఎవరు నువ్వు అని చెప్పి తాగేసి. ఇంకా హీరో అయితే అంటాడు, ఎవరు నేను అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే హీరో ఫేస్ చూసి, నువ్వు హ్యాంగ్ ట్యాంక్ కదా అని చెప్పి హీరోతో అయితే అంటది. హ్యాంగ్ ట్యాంక్ దా, కలిసి మన ఇద్దరం డ్రింక్ చేద్దాం, నాతో పాటు డ్రింక్ చేయని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే వినిపించుకోకుండా కార్లో అయితే హీరోయిన్ని కూర్చోబెడతారన్నమాట. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడు, నువ్వు అర్జెంటుగా వాళ్ళ రూమ్మేట్స్కి కాల్ చేయని చెప్పి. హీరోయిన్ అయితే పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో అయితే దగ్గరికంటే జరిగి హీరోయిన్ని తన భుజం మీద పడుకోబెట్టుకోవాలని అనుకుంటాడు. ఇదంతా చూసిన లూ అయితే హీరోని చూసి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్ విండోకి అయితే జారబడి పడుకుందని, తనకి ఎక్కడ తగిలేస్తుందో అని చెప్పి తన కోట్ అనేది తీస్తూ ఉంటాడనమాట. ఇంకా లూకైతే చెప్తాడు క్వీజీని అడ్రస్ అనేది అడగమని హీరోయిన్ది. ఇంకా హీరోయిన్కి అయితే కోట్ అలా తలగడుదుండలాగా అయితే పెడతాడనమాట మన హీరో. ఇక్కడ లూ అయితే చెప్తాడు, క్వీజీ అయితే పడుకొని పోయి ఉంటుంది, తన ఆన్సర్ అయితే చెయ్యట్లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా అలా అడిగేసరికి ఇంకో ఫ్రెండ్ ఉంది కదా, తను అయితే కాంటాక్ట్ అవ్వని చెప్పి అడుగుతాడు హీరో అయితే. అలాగనేసరికి ఇంకా వెంటనే లూ అయితే మింగినైతే లైవ్ స్ట్రీమ్లో చూస్తాడనమాట. ఇంకా లైవ్ స్ట్రీమ్ చూసి మెసేజ్ పెడదామనేసరికి లైవ్ స్ట్రీమ్లో మెసేజ్ అనేది ఎలా ఉండదు. ఇంకేమీ లేక మళ్ళీ ఇంకొక అకౌంట్ అనేది క్రియేట్ చేసి లైవ్ స్ట్రీమ్లోకి వెళ్తాడు. ఇక్కడ మింగికి అయితే తెలుస్తుంది అన్నమాట, మిస్టర్ లూ మళ్ళీ లైవ్ స్ట్రీమ్లోకి వచ్చాడని. ఇక్కడ మెసేజ్ అయితే పెడతాడు, నీ రూమ్మేట్ నా దగ్గర ఉంది, అడ్రస్ అనేది సెండ్ చేయని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే వెంటనే హీరో వల్ల అయితే పడుకొని పోయి ఉంటుంది అన్నమాట. ఇంకా అప్పుడే ఇక్కడ అడ్రస్ అనేది దొరికిందని చెప్పి వెనక్కి తిరిగి లూ అయితే చూడబోతుంటే హీరో అయితే ముందుకు తిరగరా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అడ్రస్ కూడా చెప్పేస్తాడనమాట లూ అయితే, ఇక్కడ పలానా అడ్రస్ అని. ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే హీరో మీద పడిపోయి మరి పడుకుంటుంది. ఇంకా వెంటనే హీరో ఎత్తుకొని హీరోయిన్ అయితే సోఫాలో పడుకోబెడతాడనమాట తన ఇంటికి తీసుకువెళ్ళి. ఇక్కడ లెమన్ వాటర్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా తీసుకొస్తావా, హనీ అండ్ లెమన్ కలిపి అని చెప్పి అడుగుతాడనమాట మింగ్ని. మింగ్ అయితే హనీ లేదు, నేను వెళ్ళి ఇప్పుడే హనీ తీసుకొస్తానని బయటికి వెళ్ళబోతుంటే ఇక్కడ లూ అయితే అంటాడు, ఇంత నైట్ అయింది, ఇంత నైట్ పూట ఒక్కదానివే వెళ్ళడం మంచిది కాదు, ఇది చాలా డేంజరస్, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి అనడంతో మింగ్ కూడా సరే అని చెప్పి లూని అయితే తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఎక్కడికి కదలలేకపోతాడు. హీరోయిన్ అయితే హీరో కాలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి పట్టేసుకొని ఉంటుంది. ఇంకా హీరో కూడా ఏమీ చేసేది లేక అలా నుంచొని ఉంటాడనమాట. హీరోయిన్ అయితే నాకు బాగా చలి వేస్తుంది అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా హీరోయిన్కి చలి వేయకుండా కోట్ కప్దామని చెప్పి అనుకుంటాడు. ఆ కోట్ అనేదేమో టేబుల్ మీద ఉంటుంది. ఇంకా హీరో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి అనుకుంటాడనమాట ఆ కోట్ని. అని మన హీరోయిన్ అయితే అసలు ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా హీరో కాలు అయితే పట్టేసుకుంటుంది. ఇంకా అక్కడే ఉన్న అంబ్రెల్లాతో ఆ చైర్తో పాటు ఆ కోట్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటాడనమాట. కానీ హీరోయిన్ మాత్రం గట్టిగా కాలు అనేది పట్టేసుకొని హీరోని అయితే లాగేస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే ఏదో ఒకలాగా కోట్ అనేది తీయాలని చెప్పి అనుకుంటాడు. మన హీరోయిన్ అయితే సోఫా నుంచి కింద పడిపోతుంది, ఆ కోట్ కూడా చైర్లో పడిపోతుంది అనమాట. సీరియస్గా నాకు ఇదేంట్రా బాబు అని చెప్పి హీరో అయితే అనుకుంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్.